బాబా అంటున్నారు, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వినితే నీకు బాగా ఉపకరిస్తానంటుంది అన్నం. ఈ సూక్తి మనం గత 2 వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సరిగా వినియోగించబడిన ధనం సరిగా వండని అన్నం వలె మనకు శక్తిని సరిగా వినియోగించబడిన ధనం సరిగా వండిన అన్నం వల్లే మనకి శక్తిని, ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుందని, లేకుంటే సరిగా ఉడికిన అన్నం వల్లే వ్యర్థమే గాక కష్టదాయకం కూడా అని. అంటే ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవడంలో అది ఇటు లౌకికంగాను ఆధ్యాత్మికంగాను స్వస్థతని చేకూరుస్తుంది అంటున్నారు. అది కనుక చేసుకోకపోతే ఏమవుతుందంటే, చేసుకోకపోతే పాడవది కానీ దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అంటే అవకాశం ఉండి దాన్ని వినియోగించుకోలేకపోవటం. అంటే మనకి శ్రేయస్సునిచ్చే దాన్ని గమ్మత్ ఏంటంటే, మనకి అమ్మో ఖర్చు అయిపోతుంది అనిపిస్తుంది, కానీ అది మనకి శ్రేయస్సునిస్తుంది. ఖర్చు అనుకుంటున్నాం కానీ దానివల్ల మనకి శ్రేయస్సునిస్తుంది. అందుకనే బాబా అన్నారు, స్వల్పంగా తిని రుచులకు పోవద్దు, 1-2 వంటకాలతో సరిపెట్టుకో, తృప్తి చెందు, దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్నే స్మరించాలి అని చెప్పిన విషయం. అయితే మాస్టర్ గారు అంటున్నారు, ఇంకా మామూలుగా కలవారు ఏం చేస్తారట, ఇప్పుడు బాగా ఉందనుకోండి, మనకి అవసరానికంటే కూడా ఆడంబరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మా ఇంట్లో ఇది ఉందండి, అది ఉందని చెప్పుకోవటమే మనకి ఒక ఆనందకరం. అట్లయిపోయి మామూలుగా బేసిక్ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోతాం. ఎందుకని? ఆడంబరాలు మనకి నలుగురితో, మనకి కోసం కాకపోయినా పక్కన వాళ్ళ కోసం మనం ఆడంబరంగా ఉండటం అలవాటు చేసుకోవటం. అంటే అవసరానికి మించిన ఆడంబరాలకి వీటికి పోయి సద్వినియోగం చేయవలసినటువంటి ధనాన్ని వ్యర్థంగా వాడుతూ మనం మొదలు పెడతాం. అందుకని బాబా ఏం చెప్పారు, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో, నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు, ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు అన్నారు. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవేమీ గుర్తురావు. మనకేమనిపిస్తుంది అంటే, మహా అయితే మనం ఏమైనా కొనుక్కుందాం, లేకపోతే ఇల్లు అలంకరించుకుందాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎవరికైతే ఆధ్యాత్మిక పరంగా దృష్టి ఉంటుందో, భగవంతుడు మనకి ఇచ్చాడు, ఈ రూపంలో ఆయనకి సేవ చేసుకుంటే తద్వారా మనకి ఆయన యొక్క కరుణ. ఎందుకని బాబా చెప్పారు, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో, అన్ని రూపాల్లో నేనే సంచరిస్తూ ఉంటాను అని. అంటే ఏ జీవిని ఆదరించినా తనకే చెందుతుంది అన్నారు. అట్లా మనకి ఉన్న రుణానుబంధాలన్నీ కూడా మనం వీటినే నిజం అనుకొని మనకేదో ఈ ఒక్క జన్మే ఉన్నట్టుగా, అంతకుముందు మనకేం తెలియనట్టుగా, మనకి ఈ రోజున ప్రాప్తించింది కూడా దేని కారణం చేత ప్రాప్తించిందో తెలియకపోవటం వల్ల, ఇప్పుడు ఏ చేయకపోయినా కానీ తర్వాత వస్తుంది అనుకోవటం వల్ల, మనం ఈరోజు విత్తనం నాటితేనే దాని నుంచి ఏదైనా మొలక రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం చేసుకున్న పుణ్యకార్యాల వల్ల ఇవాళ మనకి తినటానికి ఉండటానికి ఒక మంచి ఇబ్బంది లేకుండా మంచి స్థితిలో ఉండేట్టుగా మనకి తోడ్పడ్డాయి. కానీ ఇప్పుడేమవుతుంది, దాని మీద ఆశతోటి మనం వాటిని సద్వినియోగం చేసుకునే స్థితికి వస్తుంది ఎప్పుడైతే మన అవగాహన మారుతుందో. కానీ మళ్ళీ బాబా చెప్తున్నారు, ఇక్కడ మాస్టర్ కూడా మనకు వివరిస్తున్నారు, ఎప్పుడూ కూడా ఇలా చెప్పారు కదా అని మన స్థాయిని దాటి చేయమనట్లేదు. కనీసం మనం ఏం చేయాలో, ఎలా చేస్తే ధర్మమో అలాంటి వాటిలో మనకి మార్గదర్శకులు ఎవరు అంటే మహాత్ములు. బాబా ఏం చేశారు, ఆయన దగ్గరికి వచ్చిన ధనాన్ని ఎలా వినియోగించారు, సద్వినియోగం చేయమని చెప్తున్నారు కదా బాబా ఎలా వినియోగం చేశారు. మాస్టర్ గారికి అయితే ఆ స్పర్శే లేకుండా ఉన్నారంటే, ఆయనకు వచ్చే ఆదాయం జీతం కానివ్వండి, ఆ లెక్చరర్గా పనిచేసినప్పుడు తను వాడుకున్నది చాలా కొంత, అన్ని వాళ్ళకి వీళ్ళకి కట్టడానికి, మిగిలిన వాళ్ళకి సహాయం చేయడానికి. అందుకని మనం ఈరోజు కనుక పెట్టుబడిలాగా, అంటే మనం ఈరోజు సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ మనకి తర్వాత జన్మల్లో తినటానికి ఉండటానికి వీటన్నిటికీ ప్రాప్తిస్తుంది అన్నారు. అంటే గతంలో చేసుకున్న పుణ్యమే ఈ జన్మలో మనకి కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది, మళ్ళీ అది చేసుకుంటేనే తర్వాత జన్మలకు వస్తుంది అది చెప్తుంది. అది కనుక లేకపోతే తిండికి కూడా రాని స్థితులు ఉంటాయట, అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అంటున్నారు. అందుకనే మహాత్ములు అందరూ కూడా ఇదే విషయం చెప్పారు. పైగా మన దగ్గర ఉంది కదా అని ఎప్పుడు కూడా అహంకరించకుండా, భగవంతుడి దయ వల్ల మనం చేసుకున్న గతంలోని సత్కార్యాల వల్ల వీటి వల్ల మనకి ప్రాప్తించింది కాబట్టి అహంకరించకుండా, లేని వాళ్ళని చూసి చులకన చేయకుండా మనకి చేతనైనంత సహాయం చేయమంటున్నారు బాబా. ఒకవేళ మనకి చేయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పమంటున్నారు, కానీ అబద్ధమైతే చెప్పవద్దు అంటున్నారు. అందుకనే మాస్టర్ గారు అంటారు, కురుముద్దాల్లోని అవధూత పిచ్చమ్మ గారి మాటల్లో
అనేవారట. బాగా కలవారామెను దర్శించినప్పుడు, ఒరేయ్ నీకెంతో రోతం ఉందిరా అనేవారట. అని పేదవారికి అన్నం పెట్టు, గుడ్డలివ్వు, ముందు జన్మలో కూడుంటుంది అన్నారు. అంటే ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. ముందు జన్మలో కూడుంటుంది అని చెప్తున్నారు. ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది అంటున్నారు. అంటే మనకి తెలియక ఏమనుకుంటాం, వాళ్ళు చూడండి ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడో. ఇప్పుడు మనతోటి మన స్నేహితులే ఉన్నారనుకోండి, లేకపోతే మనతో కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు పుట్టడమే విత్ గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ అని మనం అంటాం. అంటే ఏంటి, వాళ్ళకి పుట్టడం వాళ్ళ అదృష్టంగా చెప్తున్నాం, కానీ వాళ్ళు గతంలో అలాంటి ఎన్నో మంచి పనులు చేసుకోవటం వల్ల అలాంటి కుటుంబంలోకి వాళ్ళు రాగలిగారని, కానీ అలాంటివి మనకి దాని వెనక ఏ సూత్రం పనిచేస్తుందో తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది, దానిని మరలా సద్వినియోగం చేస్తే అట్టి పుణ్యం మరలా మరలా ప్రాప్తిస్తుంటుంది. లేకుంటే ఆ జన్మతోనే ఆ పుణ్యం వ్యయమైపోయి మరు జన్మల్లో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది. పైగా మాస్టర్ గారు అంటున్నారు, ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుంది అనే దానిలో ఇంకొక అంశం కూడా ఉంది. మనం ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు, కలవారు, అంత ఆడంబరంగా ఉండేవాళ్ళు పేదవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఆడంబరాలన్నీ ప్రదర్శించినప్పుడు ఎలాంటి వాటికి నోచుకొని వాళ్ళ మనసు ఒక విధంగా బాధపడుతుంది, వాళ్ళకి లేనితనాన్ని, పైగా వాళ్ళ మనసులోని బాధ వీళ్ళ మీదకి వస్తుందన్నమాట. అందుకని ఎప్పుడైనా కానీ మనం మన ఆడంబరాలు అవన్నీ పేదవాళ్ళ ముందు చూపించకూడదు. ఎందుకని వాళ్ళ మనసు బాధపడుతుంది. మనకి ఉన్నాయి, మనం చూపించుకుంటే తప్పేంటండి అన్నాం అనుకోండి, దాని ఫలితం దానికి వచ్చినప్పుడు తీసుకోవాలి. వీరి మాట అన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పారు అంటే మనం ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెప్పారు. మనకున్న సంపదని మనం తినడానికి ఉండటానికి హాయిగా ఉండి మళ్ళీ మనకు శ్రేయస్ చేకూర్చడానికి మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేట్లుగా ఆలోచించుకోవాలి తప్పించి వేరుగా కాదు అని. అన్న వస్త్రాలకు కరువై బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుటే కనుక కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతూ ఉంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి అంటున్నారు. మనకేమో తినడానికే లేదు, వాళ్ళు చూడండి రుచి బాగాలేదని పడేస్తారు, వాళ్ళకి నచ్చలేదని పడేస్తారు. అంటే ఏంటి, అహంకారంతో ఉన్నాయి కాబట్టి ఇంకైనా మేము కొనగలం అనేది. అది లేక ఒక్కపూట తినడానికి కూడా లేని వాళ్ళు అలాంటివి చూసినప్పుడు ఎలా ఉంటుంది. అందుకని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసుల్ని గాయపరిచి వాళ్ళ ద్వారా ఇలాంటి శాపాలని కానివ్వండి, వాళ్ళ బాధని కానీ మన మీదకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ అంటున్నారు, పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనబడే దేవతలను తృణీకరించడమే అవుతుంది. అందుకట ఎందుకు శపిస్తారండి అంటే, దానికి పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనబడే దేవతలను మనం తృణీకరించడమే అవుతుంది. అందుకే సర్వమతాలలోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. మనకి ఇష్టమైనది ఇవ్వటం త్యాగం అట. అంటే మనం వాడుకోవట్లేదండి, మీరు తీసుకెళ్ళండి అంటే త్యాగం కాదట. ఇది నాకు ఇష్టమైనది ఇవ్వటమే త్యాగం. మన పిల్లలకి ఇస్తాను చూడండి, మనకి ఇష్టమైనా కానీ బయట దగ్గరికి వచ్చేసరికి అమ్మో పొరపాటును కూడా ఇవ్వవు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి మన మనసు పనిచేస్తుంది, వాడికి ఇద్దాం పాపం, వాడికి ఇష్టం, లేకపోతే తనకి ఇష్టం, ఇలా ఎంత త్యాగం చేస్తాం మనం. కానీ మన నలుగురు కుటుంబం దాటి బయటికి వెళ్ళలేం. కానీ త్యాగం అంటే మనకి ఇష్టమైంది పక్కన వాళ్ళకి ఇవ్వగలగటం. సూది బెజ్జంలోంచి ఒంటైనా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ప్రవేశించలేడని యేసు ప్రభు చెప్పారు. కారణం ఏంటి అంటే, ఆ ధనం మీద ఉన్న ఇది అని చూడండి ఎంత అతిశయోక్తిలాగా ఉంటుందంటే, అలాంటి వాడి ధనం మీద ఉన్న ప్రీతితోటి వాడు ఎప్పుడు పైకి వెళ్ళడానికి కష్టమైపోతుంది అనమాట, ముందుకు వెళ్ళటానికి. సూది పెజ్జం నుంచి ఒంటెలా పడుతుందండి అంటే ఇక ధనికుడు వెళ్ళడానికి అవకాశమే లేదని అర్థం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి నాకు భగవంతుని కృప కావాలి, అది ఒకటి లభించలేదంటే ఆయన అన్నారట, యేసు నువ్వు అన్నీ వదిలేసి నీ దగ్గర ఉన్నదంతా కూడా పనిచేసి వచ్చేయి, నీకు ఇస్తాను అన్నారట. మళ్ళీ కనపడలేదట ఆయన. ఎందుకు లేండి అది ఇప్పుడు తర్వాత చూసుకుందాం, ఏదో ఫ్రీగా వస్తుందేమో జ్ఞానం కూడా అనుకున్నానే, కానీ నేను ధనాన్ని ఇది ఇంట్లో వాళ్ళకి పంచమంటే పంచుదాన్ని కానీ బయట వాళ్ళకి మొత్తానికి పంచిరమ్మన్నారని ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలేదట.
పైగా మాస్టర్ గారు అంటున్నారు, మనం ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో సాయి ఆచరించి చూపారు. ఆయన దగ్గరికి రోజుకి 500-600 రూపాయలు దక్షిణ వస్తూ ఉంటే మళ్ళీ సాయంత్రానికి జోబులు ఖాళీ చేసుకునేవారట. ఎవరెవరికి ఎంత కావాలో అవసరం ఉన్న వాళ్ళకి, ఇబ్బందులో ఉన్న వాళ్ళకి ధనాన్ని ఆయన పనిచేసేవారు. ఇలా తీసి ఇలా ఇవ్వటమే కానీ అయ్యో దాచుకుందామే అనే ఇదే లేదు ఆయనకి. అందరికీ ఇచ్చి ఆయన ఎందుకు దాచుకుంటాడు అంటే ఎలా ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బాబా దేనికి ఆ డబ్బుని వినియోగించారు, కొంత డబ్బుని మందిరాల్లో ఈ దీపాలకి వాటికి, మందిరాలు కనుక ఉన్న మందిరాలు పాడైతే వాటి పునరుద్ధరణకి, అంతే తప్పించి కొత్త మందిరాలు కట్టడానికి వాటికి ప్రోత్సహించలేదట. ఎందుకని ఇంకా మనం వాడుకునే ఉన్న వాటినే వాడుకోలేక అవి అలా జీర్ణస్థితిలోకి వచ్చాయంటే వాటిని బాబా మళ్ళీ ఉద్ధరిస్తూ ఉన్నారు. అట్లా అన్నీ కూడా ఆయన ఎంత మనకి అద్భుతంగా ఆచరణ చేసి చూపారు. పోనీ ఇంతే చెప్పారు కదా అని మళ్ళీ వచ్చిన ఆకలితో ఉన్నవారిని కానీ ఆయన పట్టించుకోలేదా అంటే స్వయంగా బాబానే బజారుకి వెళ్ళి వంట దినుసులన్నీ కొనుక్కొచ్చి స్వయంగా ఆయనే వంట చేసి వడ్డించి మరీ పెట్టేవారట. అంటే ఏంటి, ఈ మాటలు చూడటమే కాకుండా ఇలా వినియోగించడమే కాకుండా ఆకలితో ఉన్నవారు ఎవరైనా వచ్చిన బాబా చెప్తున్నారు కదా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, లేని వారికి గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వని చెప్తూ ఉన్నారు. అట్లా ఎంత అద్భుతంగా ఆచరించి చూపారు. బాబా పలికిన ప్రతి మాట ఆయన ఆచరణలో కనపడుతుందన్నమాట. అందుకని బాబా ఎలా వినియోగించారో చూసి మనం కూడా అటువంటి వాటిని ఆచరించాలి అని మాస్టర్ గారు చెప్తున్నారు. పైగా మా బాబా వేటిని ప్రోత్సహించారు అంటే ఈ ధర్మబోధ చేసేవాళ్ళని, సంకీర్తనలు చేస్తూ ఉన్న వాళ్ళని, దైవం గురించి నలుగురిలో తెలియజేసేవాళ్ళని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చి వాళ్ళు ఆ పని చేసేట్టుగా చేసేవారు. స్వయంగా వంట చేసి అన్న సంతర్పణలు చేసేవారు. ఏమంటే మేము ఓన్లీ జ్ఞానమే బోధిస్తాం, అన్నం పెట్టమనలా బాబా. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరైనా కానీ ఇవాళ మందిరాల్లో కూడా చూడండి, బాబా మందిరంలోకి వెళ్ళి ఆకలితో రావటం అనేది ఉండదు. అలాంటిది బాబా చేసి చూపించారనమాట. అంటే ఈ విధంగా సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్నవస్త్రాదులతో సంతృప్తుడై తన కలివిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు అంటున్నారు మాస్టర్ గారు. దీనినే మన ప్రాచీన ఋషులు మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు అప్పగించాలని, సమర్పించాలని చెప్పారు. అసలు ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, అలా శిష్యుల నుండి స్వీకరించిన ధనంతో ఆశ్రమాల పేరిట భవనాలను, విలాస వస్తువులను ఏర్పరచుకొని ఎట్టి ధర్మబోధ చేయించని ఆశ్రమవాసులకు, స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి. ఉత్తమమైనదని తెలిసిన దానిని ఆచరించిన వాడు అదుముడు. చూడండి, ఇది ఉత్తమమైనదని తెలిసిన తర్వాత దానిని ఆచరించిన వాడు అదుముడు. కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని బాగా గుర్తుపెట్టుకోవాలి. కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని, భగవంతుని కోసం సర్వబంధాలను త్యజించిన ఆశ్రమవాసి తిరిగి భోగ విలాసాలను సేకరించుకోవడం అంతకంటే హీనమని, అట్టివాని బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ త్యజింపదగినదని ఋషివాక్యం. అంటే ఇవాళ సర్వసంగ పరిత్యాగుల్లాగా బయటికి వచ్చి జనాల్ని మోసం చేస్తూ, బోధ చేస్తూ, లేకపోతే అలా అనుకొని బయలుదేరి మళ్ళీ అవి తగలగానే మళ్ళీ ఇదేదో తేలిగ్గా సంపాదించకుండానే శిష్యులంతా, భక్తులంతా తెచ్చిస్తున్నారని అలాంటి మాయలోకి వెళ్ళిపోయి ఆ సేకరణే ముఖ్యంగా పెట్టుకొని అన్నీ చేస్తూ ఉన్నారనుకోండి. మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తారు, ఋషివాక్యం ఏంటట, కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని. నీకు భగవంతుడు కావాలని నీకున్న వాటన్నిటినీ త్యజించి నువ్వు ఈ సాధన మార్గంలోకి సన్యసించి వచ్చావు, లేకపోతే ఇంకో ధర్మంలో ఉండో వచ్చావు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నావు, ఇదో తేలిగ్గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన వాటితోటి మళ్ళీ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు అనుకోండి. దేన్నైతే వదిలేసి వచ్చి భగవంతుని పొందాలని అనుకొని మళ్ళీ వాటి కోసం చేస్తున్నావంటే అందుకంటున్నారు కక్కిన కూటి కోసం. అవన్నీ వదిలేసినవి, కానీ మళ్ళీ దాన్ని ఆశించేది ఎవరట అంటే ఆ ప్రవర్తనలో కనుక అది ఉంటే. ఇప్పుడు బాబా ఉన్నారు, ఆయన ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో సమాధి అయ్యే వరకు అలానే ఉన్నారు. ఆయన జీవన విధానంలో కానీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా దినచర్యలో కానీ ఒక్క మార్పు కూడా లేదు. ఆయన దగ్గరికి జనాలు రానప్పుడు భిక్ష చేశారు, వచ్చినా భిక్ష చేశారు, భిక్షకు వెళ్ళినా పెట్టకపోతే
మళ్ళీ తిరిగి వాళ్ళని వేధించడం, విసిగించడం, పెట్టేదాకా ఉండటం కాదు. ఒకసారి 2 సార్లు పిలిచేవారట. ఎవరన్నా వచ్చి భిక్ష వేస్తే తీసుకునేవారు, లేకపోతే ఇల్లు దాటి ముందుకు వెళ్తే మళ్ళీ పిలిచినా వచ్చేది ఉండదు. వాళ్ళు అప్రమత్తంగా బాబా కోసం వేచి ఉండవలసిందే. కానీ అలా కాకుండా ఈ బయటికేమో ప్రవచనాలు చేస్తూ ఛానల్స్లోకి ఎక్కుతూ అక్కడ ఇక్కడ అన్ని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇవన్నీ చేసేది కుక్కే అన్నారు. ఎందుకని కక్కిన కోటి కోసం ఆశించేది కుక్కేనని. అందుకని అలాంటి వారు చేసేవి చెప్పే మాటలు ఎంత గొప్పవిగా అనిపించినా వాటిని త్యజించాలని ఋషివాక్యం. అది తెలియక మనం ఏమనుకుంటాం, విషయం మంచిదే కదా అనుకుంటాం. అందుకని అది ఎవరి నోట్లోంచి వస్తే మన మీద పనిచేస్తుందో, గురువుల దగ్గర నుంచి వచ్చినప్పుడు మనకి దాని మీద ప్రభావం ఉంటుందట. లేకపోతే మాస్టర్ అంటారు, ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చేసి ఎన్ని గీతా యజ్ఞాలు చేసినా కానీ నూనె రాసుకున్నవాడు నీళ్లు పోసుకుంటే ఎలా నిలవో చెప్పిన వాడికి వినిన వాడికి మరి ఇన్ని జరిగినా కానీ మన సమాజంలో ఇంత స్వార్థం, ఇంత అసూయ, ద్వేషాలతో నిండి ఎందుకు ఉంది అంటే కారణం అది అన్నారు. చెప్పిన వాడికి వినేవాళ్ళకి ఉపయోగపడకుండా పోయింది అన్నారు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి చెప్తే మనకి ఆచరణ యోగ్యమైందే ఆయన తెలియజేస్తారు, ఆచరణలోకి తీసుకొస్తారు అని. అందుకే బాబా ఇలా హెచ్చరించారట ఒక సాధువుని, వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించలేని వాడెవడు దైవాన్ని చూడలేడు అన్నారు. వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించలేని వాడెవడు కూడా దైవాన్ని చూడలేడు అన్నారు. ఈ వాక్యంలో కామం అంటే స్త్రీ సుఖమని మాత్రమే కాదు, సర్వభోగ విలాసాల యందు ఆపేక్ష అని అర్థం. అంటే భగవంతుని నేను అది పొందాలనుకుంటున్నానండి, కానీ మరుక్షణంలో నాకు అవి కావాలండి, నాకు ఇవి కావాలండి, చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉందండి, ఇట్లా మనసు ఇక్కడ ఇలా ఉందనుకోండి, భగవంతుని పొందడానికి మనసులో ఖాళీ ఎక్కడ ఉంటుంది? కోరికల లిస్టుతోనే నిండిపోయింది మనసు అంతా కూడా. అంటే సర్వభోగ విలాసాల యందు అపేక్ష. అందుకే మాస్టర్ గారు ఏమన్నారు, సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్నవస. ఎన్ని అన్నం ఉండండి, ఇప్పుడు 100 కోట్లు సంపాదించామని 100 కోట్లు చేతిలో పెట్టుకొని అవే తింటామా, తిరుగుతామా, ఏమి చెయ్యం. అవి పట్టుకొని ఎక్కడికన్నా వెళ్తామా, వెళ్ళాం. అవి ఎక్కడో ఉంటాయి. మనం కావాల్సినప్పుడు ఆకలి అయినప్పుడు రోజు ఎంత తినగలుగుతాం అంతే తింటాం. మహా అయితే మనం వండుకోకుండా తెప్పించుకుని తింటామో, లేకపోతే ఇవాళ తిన్నది రేపు తినకుండా తింటూ ఉంటామో తప్పించి మనం తినేదానిలో కానీ మన కెపాసిటీలో కానీ ఏ మార్పు రాదు. అంటే ఎవరైతే రాజై ఉండి కూడా నిరాడంబరుడై అన్నవస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకి అర్హుడు అట. ఎందుకని ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని అన్ని జీవుల్లోని పోషించడానికి అతను అన్ని జీవుల్లోనూ గురువునే చూసుకుంటూ వాటిని ఆదరించడానికి ప్రయత్నించాడు. కనుక ఇక్కడ ఇంకా ఇప్పుడు మాస్టర్ అంటున్నారు, సర్వభోగ విలాసాల యందు ఆపేక్ష అని అర్థం. అంటే ఒక కామం అంటే ఇది అని కాదు, కోరికల యందు అనే పదం అన్నమాట. సూక్తుల దృష్ట్యా ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత నిరాడంబరంగా జీవితాన్ని సాగించాలని గృహస్థులను కూడా సాయి హెచ్చరించినట్లు మనం గుర్తించాలి. ఇవన్నీ మనకి ఎందుకండి అని అనుకున్నాం అనుకోండి, మనకి ఉపయోగం లేదు. బాబా అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటని మనం గౌరవించి, ఎందుకు చెప్పారు బాబా? మన శ్రేయస్సు కోసం చెప్పారు కనుక. ఏమండి ఇది చేస్తే ఎవరికి ఉపయోగం? నాకండి, నా కోసం బాబా చెప్పారు అనేది మనకు అర్థమైనప్పుడు. అంతేకాకుండా ఏంటోనండి ఆయన ఇలా చెప్తారు, ఏదో కోరిక తీరుస్తాడని ఆయన పట్టుకుంటే ఇవన్నీ మనం మార్చడానికే ప్రయత్నిస్తే ఎట్లా అన్నట్టుగా ఉంటుంది మన ప్రవర్తన. కానీ బాబా గృహస్థుల్ని కూడా సాధ్యమైనంత నిరాడంబరంగా జీవితాన్ని కొనసాగించాలని గృహస్థుల్ని కూడా సాయి హెచ్చరించారు అనే విషయం మనం గుర్తించాలి. మాస్టర్ అంటున్నారు, మనకి అధికంగా లభించిన దాన్ని లేని వారికి ఇవ్వడానికి మనం విముఖులమైతే, మనకి భగవంతుడు అధికంగా ఇచ్చాడు, మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆయన అనుగ్రహం వల్ల ఏవో వచ్చాయి. మనకి అధికంగా లభించిన దాన్ని లేని వారికి ఇవ్వడానికి మనం విముఖులమైతే, సర్వాన్ని కలిగిన దైవం మనం కోరిన దాన్ని మనకెందుకు ఇవ్వాలి? మన దగ్గర ఉంటే మనం ఇవ్వడానికి మాత్రం ఇవ్వమా? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నామా? అన్నీ కలిగిన ఆయన మాత్రం మనకి ఎందుకు ఇవ్వడానికి అడుగుతామా? మాస్టర్ గారు అడుగుతున్నారు ఈ మాట. అంటే మనకి అధికంగా లభించిన దాన్ని లేని వారికి ఇవ్వడానికేమో మనకి ఇష్టం లేదు, విముఖలం అవుతాం. కానీ మన ఆశ ఎలా ఉంటుంది, నేను బాబాను ప్రార్థిస్తే నాకు ఆయన అన్నీ ఇచ్చేయాలి, ప్రార్థించినందుకే ఇచ్చేయాలి, వేరే ఇంకేం లేదు.
మన ప్రార్థనలో ఆయనకి ఏమైనా ఒరుగుతుందా? ఆయన వల్ల ఆయనకి మేలు చేశానండి, నేను ప్రార్థించాను అని చెప్పగలమా? ఏమండి, ఆయనకి ఏదన్నా ఒక మేలు చేసామని మనం చెప్పగలమా? కానీ మనం ఏం ఆశిస్తున్నాం? ఆయన పూజించాం కనుక లంచంలాగా వాడు ఆయన పూజ చేసామండి, నైవేద్యం పెట్టి ఆయన అన్నీ ఇచ్చేయాలి. ఏమైనా అడిగాడా? పోయినమ్మ నాకు పూజ చేసి నైవేద్యం పెట్టాను కల్లో కనపడి చెబితే అన్న ఏమైనా అర్థం ఉంది? అంటే మనం ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. మన దగ్గర అధికంగా ఉన్నదాన్ని కూడా లేని వారికి ఇవ్వడానికి విముఖులమైతే సర్వము కలిగిన దైవాన్ని, మనం కోరిన దాన్ని మనకెందుకు ఇవ్వాలి దైవం? ఆయన అలా ప్రసాదిస్తే అది దుర్వినియోగమే అవుతుంది. నిజంగా మనలాంటి వాళ్ళకి మనలాంటి అందరికీ అని అట్లా ఇస్తే ఎవరైతే విముఖంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఆయన కనుక అవన్నీ ప్రసాదిస్తే అది దుర్వినియోగమే అవుతుంది, అపాత్ర దానమే అవుతుంది అంటున్నారు. మన దగ్గర ఉంటే మనమేమో బిగించుకొని ఉంటామా? భగవంతుడి దగ్గర నుంచి మాత్రం అన్నీ ఆశిస్తామా? ఆయన ఎందుకు ఇవ్వడు? నువ్వెందుకు ఇవ్వవు అని అంటున్నారు. ఇది సృష్టి సూత్రానికే విరుద్ధమని అనంత విశ్వంలోని ప్రతి ప్రాణి తన జీవితం ద్వారా వెల్లడి చేస్తూనే ఉన్నది. అంటే మనం అనుకుంటున్నాం మాకు మంచి చదువుకున్నాం, బాగా ఉద్యోగం వచ్చింది, అమెరికాలోకి వచ్చి డాలర్ సంపాదించాం కాబట్టి ఆనందంగా ఉంటున్నామని. సృష్టిలో ఒక్క బియ్యపు గింజ కూడా మనం చేసే ఇలాంటి ఉద్యోగాల వల్ల మొలవదని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎన్ని ఉన్నా కరువు ప్రదేశాలు ఉన్నారనుకోండి, కోట్లు సంపాదించారు, తినడానికే లేదు. ఏం తింటారు? డాలర్లు తింటారా? డబ్బులు తింటారా? పోనీ ఇంకేమన్నా? ఆ కామన్ సెన్స్ పనిచేస్తున్నప్పుడు నిజంగా భగవంతుడి అనుగ్రహంతో మంచినీళ్ళు తాగడానికి లేని ప్రదేశాలు ఉన్నాయి. పంటలు లేక కొన్ని సంవత్సరాలుగా ఎండిపోయిన దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలని తినడానికి కూడా లేక, భగవంతుడు మనకి అన్నీ ఇస్తే మనమే ఉంటున్నాం. ఇవన్నీ మనం సాధించుకుంటున్నాం. మేము బాగా తెలివైన వాళ్ళం, బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాం. మన ముందు కొన్ని కోట్ల మంది అలాంటివి చేసుంటారు. ఎవడన్నా నిలిచాడా? అందుకని అహంకరించకుండా మనం గతంలో చేసుకున్న పుణ్యం వల్ల మనకి ఈ స్థితి వచ్చింది, మళ్ళీ మనకి ఉత్తమమైనది కలగాలంటే మనం ఏం చేయాలో తెలుసుకొని అవగాహనతో చేయటం ముఖ్యం. మనం అంతకుముందు చెప్పుకున్నట్టు మాస్టర్ గారు చెప్పినట్లు ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఉపయోగపడుతూ ఉన్నాయట. చెట్ల దగ్గర నుంచి మొక్కలు ఏవి తీసుకున్నా కానీ, జంతువుల దగ్గర నుంచి తీసుకున్నా కానీ, చెట్లు మనం వదిలే గాలిని మళ్ళీ శుద్ధి చేసి అవి మళ్ళీ మనకి శుద్ధమైన వాయువుని ఇస్తే మనం వాటిని పీల్చుకొని జీవిస్తూ ఉన్నాం. అలాగే జంతువుల నుంచి, మొక్కల నుంచి వచ్చే ఆహారాల్ని మనం స్వీకరిస్తున్నాం. పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఇలాంటివన్నీ. అలాగే అంటే మాస్టర్ గారు అంటున్నారు, ఈ వృక్షాలు ఇవన్నీ మనకి ప్రాణవాయువుని ప్రసాదించటం, సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి మనకు శీతోష్ణాన్ని ప్రసాదిస్తూ ఉండటం, నీడను, కట్టెలను, ఆకులను ఇవన్నీ ఇస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రాణులకు ఆశ్రయం అవుతాయి. ఇలా గడ్డిపోచ నుండి మహావృక్షం దాకా, సూక్ష్మజీవి నుండి బృహత్తరమైన జంతుజాలం వరకు సర్వము సాటి జీవుల హితానికి ఉపకరిస్తుంటే, అట్టి శ్రేయస్సుని నిరంతరం పొందుతూ కూడా సాటి ప్రాణులకు ఎట్టి శ్రేయస్సును చేయకుండా ప్రతిదీ మనొక్కరికే ఉపకరించే రీతిన జరగాలని కోరినప్పుడు మనం సాటి లేని నేరస్తులమవుతాము, శిక్షార్హులమవుతాము అంటున్నారు. ప్రతి ఒక్క జీవి తన వంతు చేస్తూ సృష్టిలో ప్రతి జీవికి ఉపయోగపడుతూ, చెట్లు ఏమున్నాయండి అనుకుంటాం, చెట్లు లేకపోతే మన జీవితం ఏముండదని మనం గమనించలేము. అంటే ఇప్పుడు సహజంగా అయిపోవటం వల్ల మనం దాన్ని లోతుగా ఆలోచన చేసేదిగా మనం లేవన్నమాట. అందరిలాగే చూస్తున్నాం, తింటున్నాం, అయిపోయింది. కానీ అవి మనం చేస్తూ ఉన్నాయి, మనకి ఎంత మేలు చేస్తూ ఉన్నాయి. చిన్న జీవి, సూక్ష్మజీవి నుంచి పెద్ద జీవుల వరకు ఎన్ని రకాలుగా సృష్టిలో ఉపయోగపడి మనల్ని చేస్తూ ఉంటే, ఇవన్నీ కూడా సాటి జీవుల హితానికి అవి చేయగలిగినంత చేస్తూ ఉంటే, మనం మాత్రం మాస్టర్ అంటున్నారు, అట్టి శ్రేయస్సుని నిరంతరం పొందుతూ కూడా సాటి ప్రాణులకి ఎట్టి శ్రేయస్సును చేయకుండా ప్రతిదీ కూడా మనొక్కరికే ఉపకరించే రీతిన జరగాలని కోరినప్పుడు మనం సాటిలేని నేరస్తులమవుతాం, శిక్షార్హులమవుతాం. అయినా సద్గురువు కరుణామూర్తి కనుక ప్రేమమూర్తి కనుక శిక్షించక ప్రేమతో శిక్షణనిచ్చి సంస్కరించి కృపార్హులమయ్యేలా చేస్తాడు. అందుకే ఒక త్రాగుబోతుతో సాయి అన్నారు, నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై విడవకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాన్నారు. సద్గురువు ఎప్పుడు కూడా శిక్షించరు, ఆయన హెచ్చరిస్తారు, లేదంటే వాడి కర్మకి వాడిని వదులుతారు. నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను,
ఆపై నువ్వు వినుకుంటే నీ కర్మకు విడుస్తాను అని అందుకే బాబా అన్నారు. నేనెప్పుడు ఎవరిపైనా కోపించను అని. ఆయన వాచ ఆచరణ ద్వారా హెచ్చరించిన వీరిని మానవాడిని గూర్చి వేదనతో చెప్పిన మాటలు. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కానీ కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగేది ఏముంది? మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగం పన్నుతూ ఉంటారు. మృత్యుముఖంలో ఉండి కూడా వాడే దానికి దగ్గరగా ఉండి కూడా ఇంకా ఇతరులను చంపాలని పన్నాగాలు అంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉందో చెప్తున్నారు బాబా. అప్పుడే అలా చెప్పారంటే ఇప్పుడు ఇంకెంతగా ఉందో. వారు నాకెంతో బాధ కలిగిస్తారు. నాకు ఒకసారి ఒకడెంతో బాధ కలిగించాడు, కానీ నేనేమీ అనలేదు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు. వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఏమండి, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి అంటే మనకి ఏది ప్రాప్తమో, మనకి ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది. అంతకు మించి మనం బ్యాంకులో ఏం పెట్టుకోకుండా రోజు బ్యాంక్ జరిగి కూర్చొని ఏమండి నేను డిపాజిట్ చేయలేదు మీ దగ్గర, కానీ నాకు రోజు డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తాడా? మనం ఎన్ని విత్డ్రాల్ ఫామ్స్ నింపినా వాడు విసుగుబట్టి కాల్ చేస్తాడే తప్పించి. అంటే మనం సాధించుకోకుండా, మనం ఏ పని చేయకుండా మనం రావాలని ఎలా కోరుకుంటూ ఉన్నాం? మనకి ఏది రావాలో అది వస్తుంది. బాబా కరుణామయుడు కనుక మాస్టర్ గారు అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చి తినటానికి ఉండటానికి లేకుండా రక్షణ కల్పిస్తారంట. అంటే గతంలో మనం ఎంత ఇదిగా చేసున్నా ఇవాళ తినటానికి ఉండటానికి లేకపోయినా బాబాని ఆశ్రయిస్తే ఓవర్ డ్రాఫ్ట్ చేసైనా సరే మనకి భుక్తికి దీనికి మాత్రం లోటు లేకుండా చేస్తారట. అందుకని నా భక్తుడిని అన్నాడు పస్తుండనివ్వను అన్నారు బాబా. భుక్తి ముక్తి ప్రదంతం అని. అది మనం గమనించకుండా మనం ఎంతసేపటికి తృప్తి లేకుండా ఇంకా కావాలి. కానీ ఇప్పుడు తెలిసినా కానీ మనం తర్వాత జన్మలకి కానీ మనం ఇంకా శ్రేయస్కరమైన వాటికి వినియోగించాలని ఆలోచించకపోవటమే ఆశ్చర్యం. అందుకే బాబా కూడా తమ గత వృత్తాంతాలుగా కథలుగా చెప్తూ నేను కూడా ధనపు రాశులపై కూర్చొని పామునయ్యాను అంటున్నారు. అంటే దాని మీద, ధనం మీద ఉన్న ప్రీతి ఏం చేస్తుంది? ఆ సంస్కారాన్ని బలీయం చేస్తుంది. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని పొందగలగటమా, దాన్నే అంటిపెట్టుకుని దాన్నే పెంచాలి, దాన్నే కాపాడుకోవాలి అని అలాంటి సంస్కారాలనే బలపరుచుకొని మనం వెళ్ళటమా? అందుకని బాబా కథ చెప్పి తర్వాత జన్మల్లో మళ్ళీ వాటిని సంస్కరించుకొని వాటిని వదిలేసి మళ్ళీ ఉన్నత స్థితికి వచ్చారని బాబా, అది బాబాకే జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ఆ కథలు కూడా. బాబా అంటున్నారు, భగవంతుడి ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. నాకెంతో శక్తి ఉంది, నేను 10,000 సంవత్సరాల క్రిందటే ఇక్కడ ఉన్నాను అనే సూక్తిలో గమనించవచ్చు అంటున్నారు. వారు చెప్పిన రీతిన వివేకాన్ని వహించి ఆచరించి ఆయన కృపకు అర్హులం కాదలచక ఆయన కట్టి హృదయ వేదన కలిగించే రీతిని ప్రవర్తిస్తూ మనం ఆయన భక్తులమని భ్రమిస్తూ ఆయనేదో దయారహితుడైన కఠినాత్ముడిగా తలచి నిందిస్తాము. అంత ప్రేమ స్వరూపం అయ్యుండి ఆయన ఇన్ని మాటలతోటి ఆచరణతోటి చెప్పి మనని శ్రేయస్సు కలిగించాలని చూస్తూ ఎంత చెప్పినా కానీ ఆయన మాటలను లెక్క చేయకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా బాబా అన్నారు కదా, నాకు ఒకడెంతో బాధ కలిగించాడు అని. అలా మనం ఆయనకి హృదయ వేదన కలిగిస్తూ, మాస్టర్ గారు అంటున్నారు, ఆయనకి మన హృదయ వేదన కలిగించే రీతిన ప్రవర్తిస్తూ మళ్ళీ మనం ఆయన భక్తులమని భ్రమించి ఆయనేదో దయారహితుడైన కఠినాత్ముడిగా తలచి నిందిస్తాము, అలుగుతాం. ఏంటంటే నిద్ర చేసిన బాబా పట్టించుకోవట్లేదు. ఆయన చెప్పిన మాట ఒక్కటి ఆచరణలో పెట్టుకో, అన్ని జీవుల్లో నేనే సంచరిస్తూ ఉంటాను అనే విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తించమని చెప్తూ ఉన్నారు. ఏ జీవిని తిరస్కరించవద్దు, ఆదరించు, చులకనగా మాట్లాడవద్దు, బాబా చెప్తూ ఉన్న మాటలు. కానీ మనం ఏం చేస్తామంట, ఆయన చెప్పిన మాట వినకుండా ఆయనకి మళ్ళీ వేదన కలిగించేది కాక ఆయనేదో కఠినాత్ముడు, దయారహితుడైన కఠినాత్ముడిగా మనం తలచి నిందిస్తాము, అలుగుతాం. ఆయన్ని సేవించడం మాని ఆయనను సాధించాలని చూస్తాం. బాబాని సేవించడం మాని ఆయనను సాధించాలని చూస్తాం. చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్లు. అయినా తమ గురువు పట్ల వహించిన అచంచలమైన నిష్ఠ, ప్రేమ, ఓరిమిలతో జన్మజన్మలు మన పరివర్తనకై ఆయన కృషి చేస్తూనే ఉంటారు. గురువు ఎట్లా ఉంటారు చూడండి, ఆయన ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే అపారం, అసలు పోల్చలేనిదన్నమాట.
ఇప్పుడు చెడిపోయిన పిల్లవాడిని మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులు వాడిని వదిలేరు, ఎట్లా కొట్లా మార్చుకోవాలని చూస్తారు, సమయం ఇచ్చి వాడికి అనుకూలంగా మారి ఎట్లాగైనా వాడిని దారిలోకి తేవాలనే చూస్తారు. శారీరక సంబంధం కలిగి పరిమితులు ఉన్న తల్లిదండ్రులు అలా ఉంటే సర్వులకి తల్లిదండ్రులని ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది. ఆయన అవతరించిందే మానవునిపై కలిగిన ప్రేమతోటి వీడిని ఉద్ధరించడానికి. దత్తస్వామి యొక్క అవతార కార్యమే అది. అట్టి కరుణామయుడు, ఇవాళ మన నామావళిలో చెప్పుకున్నట్టుగా అట్టి కరుణా స్వరూపం. ఆయన మాత్రం మనం ఎంత చేసినా కానీ ఆయన తమ గురువు పట్ల వహించిన అచంచలమైన నిష్ఠా ఓరిమలతో జన్మజన్మలు మన పరివర్తనకై ఆయన కష్టిస్తూనే ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు. ఆయన దయారహితుడో మనం దయారహితులమో మనమే యోచించుకోవాలి. మనం ఎప్పుడు మారతామా, ఎన్ని జన్మలైనా మనకి తోడుగా ఉండి మనల్ని మార్చాలని ఆయన తపన పడుతూ ఉంటాడు. ఆయన చెప్పిన మాటలేవీ లెక్క చేయకుండా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆయనకి హృదయ వేదన కలిగిస్తూ ఆయన కఠినంగా ఉన్నట్టుగా మనం ఆయన చిత్రీకరించి ఆయనపై అలుగుతామట. దయారహితులు మనమా ఆయన అంటున్నారు. మన కోసం ఎన్ని జన్మలైనా వేచి ఉండి, అంటే తన గురువు పట్ల వహించిన నిష్ఠతలాగా మన మీద ప్రేమతో మనం ఎప్పుడెప్పుడు మారుతామా అని ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఆ అవకాశం కోసం చూస్తూ ఉంటే మనం మాత్రం నాకు ఇవేం అక్కర్లేదు, తర్వాత చూసుకుంటాం, పోస్ట్పోన్ చేసుకుంటాం. ఎగ్జామ్ అంటే పోస్ట్పోన్ చేసినట్టుగా, మారడం అంటే పోస్ట్పోన్ చేసుకుంటున్నట్టుగా మారుతూ ఉంటాం అనమాట. కనుక మాస్టర్ అంటున్నారు, ఆయన దయారహితుడో మనం దయారహితులమో మనమే యోచించుకోవాలి. సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ, ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిట పడిగాపులు పడుతూ ఉంటే చూచేన అల్పబుద్ధులము కఠినాత్ములమైన మనకు వారిని ఏమైనా అనడానికి కూడా సిగ్గు ఉండాలి కదా అంటున్నారు. మాస్టర్ అన్న మాట కనుక నిజంగా అర్థమైతే చూడండి, ఆయన చెప్పిన మాట ఆయన గౌరవించడం మానేసి ఆయనకి వేదన కలిగిస్తూ మనం మారకుండా ఆయన్నే కఠినాత్ముడిగా చిత్రీకరించి ఏంటోనండి ఎన్ని చేసినా ఆయన కరగట్లేదు, మనకి తీర్చట్లేదు, ఇలాంటి పదాలే వాడుతున్నామే తప్పించి ఆయన మన కోసం పడిగాపులు పడుతూ ఉన్నారట. వీడెప్పుడు మారతాడా, వీడిని ఎప్పుడు మార్చి అంతటి వాణి చేద్దామా అని చూస్తూ ఉన్నారట. మనం దయారహితులమా ఆయన దయారహితులమా మనమే ఆలోచించుకోవాలి అని మాస్టర్ అంటూ, అందరికీ సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ బానిసలాగా మన నుంచి ఏం కోరుకుంటున్నారు, ఆయనకైనా లేకపోతే కదా మన నుంచి కోరుకోవడానికి. మనం అంటే పరిమితులం కాబట్టి ఏదన్నా అయితే మన ట్రాన్సాక్షన్కి పనికి వచ్చేది, ఈ లైఫ్లో పనికి వచ్చేది అడుగుతాం. మరి అన్నీ ఉన్నాయి, ఆయన ఏం అడుగుతారు మన నుంచి, ఆయన పైన ఉన్న భక్తిని ఎందుకు, అది కూడా వాడిని ఉద్ధరించడానికి పనికి వచ్చేది అదే కనుక. ఒరే నువ్వు నాకు ₹1,00,00,000 ఇవ్వరా అంటున్నారా, బాబా గురువు ఏం కోరారు, నిష్ఠా సబూరి. 2 పైసలు అన్న మాటలో నిష్ఠా సబూరి అన్నారు తప్పించి ఇంకేమైనా అడుగుతూ ఉన్నారా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిట పడికాపులు పడుతూ ఉంటే చూసైనా అల్పబుద్ధులము కఠినాత్మలు అయిన మనకు వారిని ఏమైనా అనడానికి సిగ్గుండాలి కదా అంటున్నారు. పైగా ఇలా ఉండి మళ్ళీ ఆయన్ని అనడానికి సిగ్గుండాలి కదా. అంతేకాదు, ఇట్టి మన అల్పబుద్ధిని ఉపేక్షించి పైన చెప్పిన సర్వజీవుల రూపంలో మనకు నిరంతరం సేవ చూస్తూనే ఉన్నారు. ఇందాక చెప్పుకున్న జంతువులు, వృక్షాలు, చిన్న సూక్ష్మజీవుల దగ్గర నుంచి అన్నింటి రూపాల్లో ఉన్నది ఆయనే ఇన్ని రూపాల్లో కూడా సేవ చేస్తూ ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం, రూపం అంటే సాయి అనుకొని ఏమనండి ఆయన పూజిస్తామో లేదో, లేకపోతే ఆయన పూజిస్తామని అనుకుంటున్నాం. మనం చేసినా చేయకపోయినా ఇన్ని రూపాల్లోనూ భగవంతుడే ఉండి ఈ సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అందులో మనల్ని కూడా ఆయనే పోషిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం లక్ష్య పెట్టకుండా ఇంకా ఆయనపై అలుగుతామట, ఆయన ఏదో కఠినాత్ములాగా చిత్రీకరిస్తామట. అంటే మనలో ఉన్న లోపాన్ని మనం తెలుసుకోకుండా, బాబా చెప్పిన మాటని ఆచరణలోకి తెచ్చుకోకుండా, ఆయనకి ఇంకా మన మీద దయగలగలేదు, ఆయన కఠినాత్ముడు అనే స్థాయిలో ఆయన తీసుకువెళ్తున్నాం. ఆయనేమో మాస్టర్ గారు అనే మాట చూడండి, అసలు సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిట పడిగాపులు పడుతూ ఉంటే చూసేన అల్పబుద్ధులము కఠినాత్ములైన మనకు వారిని ఏమనడానికి సిగ్గుండాలి కదా అంటున్నారు. అంతేకాదు, ఇట్టి మన అల్పబుద్ధిని ఉపేక్షించి పైన చెప్పిన సర్వజీవుల రూపంలో, అంటే మనం ఏం చేయకపోయినా కానీ ఉపేక్షించి అంటే చూస్తూ ఉండి కూడా మళ్ళీ ఆయన తిరిగి మనకి అన్ని జీవుల రూపంలో సేవ చేస్తూ తిరిగి సేవ చేస్తున్నారు. తిరిగి మనం ఆయనకి ఏం చేస్తున్నాం, మన కోసమైనా ఆయన చెప్పిన దాన్ని ఆచరించగలుగుతామా? బాబా చెప్పేదంతా ఎవరి కోసం, మన కోసమే కదా.
ఆయన చెప్పింది తిరిగి మనం ఏమన్నా ఆచరించగలుగుతామా? అందుకే ఆయనను స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించగా నిరంతరం మనం కోరికనే లభిస్తూ ఉన్న ఆయన కృపకు కృతజ్ఞులమై ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరమని వాటికై ప్రార్థించమని నేర్చుకోమని మనకు నేర్పడం కోసం నిత్య పూజా కార్యక్రమం చివర సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించమని చెప్పారు. అట్టి దైవ సంకల్పం నెరవేరడానికి మన పూజా ఫలాన్ని ధారపోయడం నేర్పడానికే సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పారు. మనం నిత్య పూజలు ఉచ్చరించే ఈ వాక్యాలు హృదయపూర్వకమైతే యథాశక్తి సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించడానికి యత్నించమా? ఇది నోటికి వచ్చేసింది, తేలిగ్గా ఉంది కదా. సర్వే జన సుఖినో భవంతు, అందరి శ్రేయస్సుని మనం కోరుకుంటున్నాము, భగవంతుని సంకల్పం అదే కదా అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ నోటికి ఆ మాట అంటున్నామే, కానీ మాస్టర్ గారు అంటున్నారు అది కనుక హృదయపూర్వకమైతే యథాశక్తి సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించడానికి యత్నించమా? మనం ప్రయత్నించకుండా ఉంటామా? అట్లా యత్నించడం కంటే మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు కృతజ్ఞులమై ఉండేది ఎలా? ఇంత తెలిసి ఆయనను దేనికోసం ప్రార్థించాలి? అది తెలిసినప్పుడు ఆచరించినప్పుడు నిజమైన మానవత్వాన్ని మనం అలర్చుకున్నామన్నమాట. ఆయనను దేనికోసమైనా ప్రార్థించడానికి అర్హతను సంపాదించుకున్నామాట. అట్టి అర్హతని కలిగినప్పుడు ఆయనను ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది. గమ్మత్తు చూడండి, అలాంటి అర్హతని కనుక మనం సంపాదించుకుంటే అసలు ఆయన ఏం కోరనక్కర్లేదన్న జ్ఞానం కలుగుతుంది ఆటోమేటిక్గా. నిర్హేతుకమైన నిష్ఠాసభూరీలు మనకి అలవడతాయి. నిర్హేతుకమైన అంటే ఏంటి? దానికి వేరే కారణం కూడా, ఆయన ఇలా ఉంటేనే బాబా అలా చేస్తారటనిగా సహజమైపోయేట్టుగా కారణం లేకనే నిర్హేతుకమైన నిష్ఠాసభూరీలు మనకు అలవడతాయి. అప్పుడే మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. ఆ నిష్ఠాసభూరీలు సమర్పించగల స్థాయికి వచ్చేటప్పుడు నాటికి మనం వారి చరిత్రను సూక్తులను నిజంగా పఠించామని చెప్పవచ్చు. అట్లా కాకుంటే 1 గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ చేయగల గ్రామ్ఫోన్ ప్లేట్కు ముద్రణా యంత్రానికి ముక్తి రావాలి అంటున్నారు. మేము 100 సార్లు చేసామండి, 1000 సార్లు చేసామండి అంటూ ఉంటాం కదా. అంటే అలాంటి అర్హతను సాధించుకొని ఆయన కృపకు అర్హులం అయ్యే స్థితిని కనుక మనం పొందకపోతే, కేవలం మనం భక్తులం అని చెప్పుకుంటూ మేము చంద్రపారాయణ చేస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నామంటే, మాస్టర్ గారు అంటున్నారు గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ అంటే ప్లేబ్యాక్ చేయగలిగినటువంటి 100 సార్లు చెప్పగలిగినటువంటి గ్రామ్ఫోన్, ఆ రోజుల్లో గ్రామ్ఫోన్లు కాబట్టి, ఇవాళైతే మనం ఈ ఎలక్ట్రిక్ మీడియా మ్యూజిక్ ప్లేయర్లు, వాటికి ముద్రణా యంత్రాలకి ఎందుకు మనం ఇది ప్రింట్ చేస్తున్నాయి కదా అన్నిసార్లు సాయి 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 అని, వాటికి వచ్చేయాలి ముక్తి అంటున్నారు. అంటే మనసు లేకుండా మనం అటువంటి అర్హతను సంపాదించుకోకుండా, ఇవన్నీ ఎంతో కీలకమైన విషయాలు అన్నమాట. అంటే సరిగా వినియోగించుకొని దాని నుంచి శ్రేయస్సు పొందటానికి, కనీసం అవగాహన ఏర్పరచుకోవటానికి, ఎందుకు సరిగా వినియోగించాలి అంటే సర్వజీవుల యొక్క సమిష్టి కృషి వలనే మనందరం ఇలా ఉండగలుగుతున్నామని, మనం పీల్చి వదిలే గాలిని మళ్ళీ తిరిగి మొక్కలు ఇవన్నీ చెట్లు శుద్ధి చేసి మనకి ఇస్తూ ఉంటే మళ్ళీ వాటిని తీసుకుంటున్నామని, ఆ మొక్కల నుంచే ఆ వృక్షాల నుంచే పండ్లు లేకపోతే ఆకులు కొమ్మలు చెక్క ఇవన్నీ దాని నుంచి వచ్చే ఇవన్నీ వాడుకుంటూ ఉన్నాం. అట్లాగే జంతువుల నుంచి వీటి నుంచి, అంటే ఎన్ని రకాలుగా మనం ఈ సేవలు పొందుతూ ఉన్నాం. అయితే మాస్టర్ గారు అంటున్నారు మనం ఇలా విడిగా చూస్తే ఇన్ని రకాలుగా ఉన్నాయి, కానీ అన్ని రూపాల్లో ఉన్నది ఎవరు? మళ్ళీ ఆయనే. అంటే మనం ఎలా చేసినా ఆయన మన ప్రేమ కోసం మన ముంగిట బానిసలాగా ఉన్నాడట. మనం ఏం చేయకపోయినా ఆయన ఉపేక్షించి మళ్ళీ ఇన్ని రూపాల్లోనూ ఆయనే మనకి సేవ చేస్తూ ఉన్నాడట. అసలు ఆ మాట కనుక అర్థమైతే అందరికీ అన్నీ ప్రసాదించగల ఆయన మన కోసం మనం ఎప్పుడు మారతామా అని మన ప్రేమ కోసమే ఆయన బానిసలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ గమనించి మనం పైగా మనం ఏమనుకుంటున్నాం, ఆయన చెప్పినట్టు ఆచరించక చెప్పినట్లుగా నడుచుకోకుండా ఆయనకి హృదయ వేదన కలిగిస్తూ ఆయన్ని మహా కఠినాత్ముడిగా దయారహితుడిగా చిత్రీకరించి ఆయనపై కోపడతాం అలుగుతామట.
మనం దయారహితులమా ఆయన దయారహితుడా మనమే తేల్చుకోవాలి అంటున్నారు మాస్టర్ గారు. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.